కాకి పశ్చాత్తాపం. అనగనగా ఒక కాకి. అది దొంగతనంగా ఇతర పక్షుల గూళ్ళలోని గుడ్లను తినడానికి అలవాటు పడింది. తోటి కాకులు అది మంచి పని కాదని చెప్పినా వాటి మాటను పెడచెవిన పెట్టింది. ఆ కాకి చాలా పక్షుల గుడ్లను పొట్టన పెట్టుకుంది. ఒకరోజు ఆ గ్రామానికి కొన్ని కొంగలు వలస వచ్చి చింత చెట్టు మీద గూళ్ళను పెట్టుకున్నాయి. అవి లేని సమయం చూసి వాటి గుడ్లను ఆరగించసాగింది కాకి. తమ గుడ్లు ఎవరో తినేయడం, తమ పిల్లలు కనిపించకపోవటం కొంగలు బాధపడ్డాయి. దీనికంతటికీ కారణమైన వారిని విడిచిపెట్టకూడదని అనుకున్నాయి. ఇదంతా చేస్తున్నది ఒక కాకి అని ఉడత ద్వారా తెలుసుకున్నాయి. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కొంగలు కాకి గూడు కట్టి గుడ్లు పెట్టడం చూశాయి. కాకి లేని సమయంలో గూటితో సహా గుడ్లను మాయం చేశాయి. తన గుడ్లు కనిపించకపోయేసరికి కాకి బాగా ఏడ్చింది. గుడ్లను, పిల్లలను పోగొట్టుకున్న తల్లి బాధ ఎలా ఉంటుందో అప్పుడు అర్థమైంది దానికి. తన తప్పు తెలుసుకున్న కాకి పశ్చాత్తాపడింది. దానిలో వచ్చిన మార్పును గమనించిన కొంగలు కాకి గూటిని, గుడ్లను తెచ్చి ఇచ్చాయి. తాను హాని చేసినా కూడా తనకు కీడు చేయని కొంగలకు కృతజ్ఞతలు తెలిపింది కాకి. అప్పటి నుంచి అది కష్టపడి ఆహారం సంపాదించుకోవడం ప్రారంభించింది. గింజలు, పురుగులు వంటివి మాత్రమే తినాలని నియమం పెట్టుకుంది. ఇది కాకి పశ్చాత్తాపం.